ప్రపంచాన్ని కుదిపేస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు గత వారం కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందం ఇప్పుడు తీవ్ర గందరగోళంలో పడేసింది. అణు తనిఖీలు, విదేశాల్లో స్తంభింపజేసిన నిధుల విడుదల వంటి రక్షణ, ఆర్థిక అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. స్విట్జర్లాండ్లో ముగిసిన మొదటి విడత చర్చల తర్వాత ఇరు దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా సరికొత్త బాంబు పేల్చారు. దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాల్లో అంతర్జాతీయ ఇన్స్పెక్టర్లు అనంతకాలం పాటు తనిఖీలు చేపట్టేందుకు ఇరాన్ పూర్తిగా అంగీకరించిందని ట్రంప్ క్లెయిమ్ చేశారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం వెంటనే ఘాటుగా తిరస్కరించింది. ఈ చర్చలలో తాము అసలు అణు కార్యక్రమం గురించే మాట్లాడలేదని, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇన్స్పెక్టర్లను దేశంలోకి రప్పించేందుకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని టెహరాన్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ భిన్నాభిప్రాయాలు ఈ శాంతి ఒప్పంద ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అయితే పెన్సిల్వేనియా ర్యాలీలో మాట్లాడిన ట్రంప్ చర్చలు సజావుగానే సాగుతున్నాయని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇటు దేశీయంగా కూడా అధ్యక్షుడు ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న అమెరికా సెనేట్ అధ్యక్షుడి నిర్ణయాలను ధిక్కరిస్తూ యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని 50-48 ఓట్ల తేడాతో చారిత్రాత్మక తీర్మానం చేసింది. వార్ పవర్స్ యాక్ట్ కింద అమెరికా బలగాలను యుద్ధం నుంచి ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఉభయ సభలు తీర్మానించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం పట్ల అమెరికా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజా సర్వే ప్రకారం 35% మంది అమెరికన్లు ఈ యుద్ధం వల్ల అమెరికా మరింత బలహీనపడిందని భావిస్తుండగా కేవలం 23% మంది మాత్రమే అమెరికా బలం పెరిగిందని నమ్ముతున్నారు. మరోవైపు ప్రపంచ ఇంధన సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన అత్యంత వ్యూహాత్మక హర్ముజ్ జలసంధిలో రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఈ జలమార్గాన్ని మూసివేసిన సమయంలో చిక్కుకుపోయిన 11,000 మంది అంతర్జాతీయ నావికులను సురక్షితంగా తరలించేందుకు ఐక్యరాజ్యసమితి షిప్పింగ్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ 60 రోజుల పాటు ఉచితంగా నౌకలను అనుమతించాల్సి ఉంటుంది. అయితే ఆ తర్వాత టోల్ ఫీజులు వసూలు చేస్తామని ఇరాన్, ఒమన్ దేశాలు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్రంగా ఖండించారు. తుది ఒప్పందంలో భాగంగా ఇరాన్కు ఎలాంటి టోల్ వసూలు చేసే హక్కు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేయడం, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ పునర్నిర్మాణం కోసం $300 బిలియన్ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయడం వంటి కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఈ విడుదలయ్యే నిధులపై కూడా వివాదం రేగింది. ఆ నిధులను అమెరికా నుంచి కేవలం ఆహారం, వైద్య సామాగ్రి కొనుగోలుకే ఉపయోగించాలని అమెరికా అంటుండగా తమ డబ్బును ఎలా ఖర్చు చెయ్యాలో తామే నిర్ణయించుకుంటామని జెనీవాలో ఐరాసా ఇరాన్ రాయబారి అలీ బహిరేని స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య లెబనాన్లో జరుగుతున్న యుద్ధం కూడా ఈ ఒప్పందానికి పెద్ద అడ్డంకిగా మారింది. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా వెనక్కి వెళ్లాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే వాషింగ్టన్లో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం జరిపిన కాల్పుల్లో దక్షిణ లెబనాన్లో 2 పౌరులు మరణించారు. ఆదివారం నుంచి కొనసాగుతున్న కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని హెజ్బుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.